మొత్తం ఈ దేశాన్ని పరిపాలించిందంతా కాంగ్రెస్ దాదాపు 50 ఏళ్ల పైన. మరి ఏం సాధించారు, ఏం మార్పు తీసుకొచ్చారు అనే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతారు కదా. కాంగ్రెస్ పార్టీ వర్గ వ్యవస్థని పెంచి పోషించిందా లేకపోతే లేకుండా చేయడానికి ప్రయత్నం చేసిందా? రఘు కెమెరా పట్టుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నది కాంగ్రెస్ చేయబట్టే. బెల్లయ్య నాయక్ ఇక్కడ వచ్చి కూర్చొని నీ ముంగటి ఇట్లా పెట్టుకొని తెల్ల చొక్కేసుకొని సంతకం పెట్టగలిగిన అక్షర జ్ఞానం నేర్చుకొని మాట్లాడుతున్నది కాంగ్రెస్ తీసుకొచ్చిన రాజ్యాంగం వల్లనే. అంతకుముందు రాజుల కాలంలో వీళ్ళే కదా రాజుల దగ్గర అంత ఉన్నది. బీసీలు చదువుకోవడానికి వీల్లేదు, ఎస్సీలు చదువుకోవడానికి వీల్లేదు, ఎస్టీలు చదువుకోవడానికి, ఇవాళ ఎస్సీ ఎస్టీలు అని మాట్లాడుతున్నాం. ఆ రోజు అంటరాని వాళ్ళు, అంటదగిన వాళ్ళు, బహుజన వర్గాలు వాళ్ళే కదా క్రియేట్ చేసింది. కాబట్టి సాకులోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు వాళ్ళు ఆల్రెడీ వృత్తులు అలాట్ చేసారు. ఆ వృత్తుల్లో మనల్ని పెడతారు. మేమంతా ఆటవికులం, మేము మనుషులం కాదు. మీరు కనీసం మనుషులు, అంటదగిన మనుషులు మీరు. మేము అంటరాని మనుషులు ఇంకో రకం ఉన్నారు. అసలు ఆటవికులు జంతువులు, మనుషులు కానీ జంతువులలో మేము ఉన్నాం. కాబట్టి జంతువులలో మేము ఉన్నాం ఆ రోజు. ఈ రోజు కూడా మమ్మల్ని జంతువుల కాడికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్న ఈ వర్గాలు ఎప్పటికన్నా అప్రమత్తం కాకపోతే ఈ బానిసలు మేము బానిసత్వంలోనే ఆనందం పొందుదామంటే వాడు కాపాడలేడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మేము పథకం యొక్క రూపాన్ని మార్చినాము, చాలా గొప్పగా తయారు చేసినాము అంటున్నారు వాళ్ళు. ఎట్లా 100 రోజుల పని దినాలు 125 రోజులకు పెంచినాం అంటున్నారు. ఎక్కడ పథకంలో ఇబ్బంది లేదు, ప్రజలకు ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేలాగానే చేస్తామని అంటున్నారు. అది కనబడట్లేదా మీకేం? గారు దీనికంటే ముందు 2 అంశాలు చెప్పాలి నేను. ఉపాధి హామీ పథకాన్ని 2500లో తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ లక్ష్యంతో తీసుకొచ్చింది? ఉపాధి ఎవరికి లేదు, పేదలకు ఉపాధి కల్పించాలన్నది, కూలీలకి ఉపాధి కల్పించాలి. భూమి లేనటువంటి వాళ్ళు, పని లేనటువంటి వాళ్లకు కనీసం సంవత్సరంలో 365 రోజుల రుణంలో 100 రోజులు అన్న పని దొరికితే ఆ పని గ్యారంటీ ఉంటే జీవించే హక్కు, రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు కలిసి ఉంటాడు, బానిసత్వం నుంచి బయటపడతారు అనే లక్ష్యంతో తీసుకున్నారు. ఈ పని లేని వాళ్ళు ఎవరు? మీ ఊర్లో కానీ నా ఊర్లో కానీ భూమి ఉన్నోళ్ళు పని లేనోడా, భూమి లేనోడు పని లేడా? భూమి ఉన్నాడు. భూమి ఉన్న వర్గాలేంటి, భూమి లేని వర్గాలేంటి? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను అంటున్నా, మా ఊరిది తీసుకున్నాను. నేను పక్క ఊరిది నాకు నేను చెప్పాను. మా ఊరు ధర్మరావుపేట, రామకృష్ణాపురం. అంతకుముందు మా రామల నాయక్ ఇంకో కిష్టయ్య కలిసి ఏర్పాటు చేసినటువంటి ఊరు. ఆ ధర్మరావుపేటలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు కూడా ఉన్నారు. భూమి లేని ఓసీలు చాలా తక్కువ ఉంటారు. బీసీ కులాలలో మా దగ్గర పెద్ద భూస్వాములు ఎవరు లేరు. 100 ఎకరాల వాళ్ళు ఎవరు లేరు. 10 ఎకరాలు ఆ ఊరిని మేము పొందించినప్పటికీ మాకు కూడా తలా 2 ఎకరాలు, 1.5 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇట్లా భూములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అన్ని కుటుంబాలకు. అస్సలే భూమి లేనటువంటి వాళ్ళని లెక్క పెడితే ఎక్కువ మంది వెళ్ళేది ఎస్సీలు. అందులో మాదికల నుంచి ఎక్కువ మందికి భూమి లేని వాళ్ళు వెళ్తారు. గవర్నమెంట్ 1974-75లో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు ఎకరం, అరెకరం భూములు తప్ప ఎస్సీలకు అంతకుముందు భూములు లేవు. 80%, 85% ఎస్సీలు ఈ రోజు వరకు కూడా రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, మా దగ్గర కొంత అడవి కొట్టినప్పుడు అడవి కొట్టినటువంటి క్రమంలో కొందరు ఎస్సీలకు భూములు వచ్చినాయి, బీసీలకు కూడా భూములు వచ్చినాయి. అందుకనే అసలే భూమి లేనటువంటి ఎకరం, అరెకరం ఉన్నటువంటి వాడికి 365 రోజులు వాడు బతకలేడు. కాబట్టి ఈ పథకాన్ని పెడితే దీని పేరు మీద పని చేస్తే ఆ పనితోని పైసలు వస్తే వాళ్ళు పిల్లల్ని చదివించుకుంటారు, ఆనందింటారు అనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. ఇది 100% కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నడిచింది గతంలో. రెండోది 100 రోజులు గ్యారంటీ పని ఉంది. ఈ పని చేయించడానికి పనిచేసేటటువంటి యంత్రాంగంలో ఉద్యోగులకు 100% జీతాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. 100% జీతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. పనిముట్లు కొంటే 75% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 25% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనే ఇబ్బంది ఉంది. ఇవాళ ఏం పెట్టిండ్రు? 60-40. ఇవాళ ఏం పెట్టిండ్రు? 100 రోజుల గ్యారంటీ లేదు. 125 రోజుల గ్యారంటీ ఉందా? మరి లేదు. ఫ్లెక్సిబిలిటీ ఉంది, గ్యారంటీ లేదు. ఎందుకది? అరే మళ్ళీ వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవిక హామీ మిషన్ గ్రామీణ్, దాంట్లో కండిషన్స్ ఏం పెట్టిర్రు అనేది ఇంపార్టెంట్. హామీ ఉందిగా పదం. అదే హామీ పదం పెట్టుకుంటే హామీ ఇచ్చినట్టు కాదు. 125 రోజులకు పెంచుతున్నామని బయటికి చెప్తున్నారు, కానీ 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటున్నారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన రాష్ట్రానికి అనుగుణంగా మళ్ళా కొత్త చట్టం చేసుకోవాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చేస్తాయి? ఎక్కడెక్కడ చేస్తాయి? బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. ఇప్పుడు చేయడమే కాదు, 40% భరించాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి? రెండోది, ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇప్పుడు తమిళనాడు హిందీయే రాదు, నువ్వు హిందీలో పేరెత్తి పెడతావు ఎందుకు? బలవంతాన హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కేరళలో కానీ, కేరళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నీకు కర్ణాటకలో కానీ ఈ పేరు ఎట్లా పలకనికి వస్తుందా? కనీసం ఏం పద్ధతిలో తీసుకొస్తున్నావు? ఏ ఆధిపత్యాన్ని, హిందీ ఆధిపత్యాన్ని రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు దీని ద్వారా నువ్వు? కాబట్టి నీ ఉద్దేశం క్లియర్ కదా. ఇప్పుడు ఒకటి సరే,
రాజకీయ ఉద్దేశాలు ఒకసారి పక్కన పెడదాం. ఆర్థికపరమైన ప్రయోజనాలు, ప్రజలకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఈ పథకం ద్వారా వస్తాయా? గత చట్టానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంది? గత చట్టంలో 100% పని కల్పించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది, డబ్బులు ఇచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది, ఉద్యోగులను మెయింటైన్ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది, పనిముట్ల కాడికి వచ్చేటోళ్ళకు 75% కేంద్ర ప్రభుత్వం, అంటే గడపాటలు, పారలు, తట్టలు ఇవన్నీ 25% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ ఉండేది. ఇవాళ 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఈ పని నడవదు కదా. ఓకే. ఇప్పుడు చాలా పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం పర్సంటేజ్ ఉన్న దగ్గర ఒక్క పథకం కూడా ముందుకు పోవట్లేదు కదా రాష్ట్రాలలో. ఇప్పుడు మన దగ్గర ఏ పథకాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్గా ఉన్నటువంటి పథకాలు నడుస్తున్నాయి ఒకటి చెప్పండి, నాకు అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్లు ఉన్నాయి, ఈశాన్య భారతదేశం ఉన్నాయి, మొత్తం గిరిజన రాష్ట్రాలు, 7 గిరిజన రాష్ట్రాలు. ఈ గిరిజన రాష్ట్రాల గ్రామీణ ప్రాంతంలో ఈ పథకం ఎట్లా అవుతుందో చెప్పు. వాళ్ళు గవర్నమెంట్ను నడిపించాలంటేనే కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడతారు. ఇవాళ కేంద్రం 40% రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలంటుంది, ఏడుకేళ్ళు ఇస్తారు? ఇవ్వనప్పుడు ఆ పథకం ఖతం క్లోజ్ అయినట్టే కదా. అంటే ఎవరికి రెండోది ఎప్పుడైనా పని చేయొచ్చు అంటారు. అంతకుముందేమో సమ్మర్లో పని చేసేటట్టు పెట్టారు పని లేని రోజులలో. కానీ ఇప్పుడు ఎప్పుడైనా పని చేయొచ్చు అంటే ఇప్పుడు పని దొరికేటటువంటి టైంలో పని దినాలు పెట్టి నువ్వు ఇవ్వకుంటే కొడతావు, నువ్వు పనికి రాలేదంటావు రేపటి నుంచి. అంటే ఏమన్నట్టు నువ్వు ఈ పేదోడికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు అందకుండా చేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన దీని మీద ఉన్నది. ఎందుకంటే ఈ పేద వర్గాల్లో 99.9% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఇయ్యకూడదనే మనుధర్మ సిద్ధాంతాన్ని ఇంకో ఫామ్లో అమలు చేస్తున్నాడు. ఇది అందుకనే ఇది ధర్మాన్ని, చాతుర్వర్ణ వ్యవస్థను అమలు చేసి ఆధిపత్య కులాల అధికారాన్ని సుస్థిరంగా ఉంచాలి. ఈ పేదోన్ని మరింత పేదరికంలో నెట్టి వీడు మళ్ళా అన్నం ఆడుకునే పరిస్థితికి తీసుకురావాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉంది. ఇంతకుముందేమో హక్కుగా ఉండేది, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా ఉండేది. ఇప్పుడు హక్కుగా కాదు, భిక్షల కింద కన్వర్ట్ చేస్తున్నదాన్ని లోక్సభ ఆమోదిస్తేనే చెయ్యాలి. నేను అంటున్నది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎప్పుడు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం లేదు, ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ పెట్టినటువంటి చట్టం ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కలిపి పెట్టిన దాన్ని ఇంప్లిమెంట్ చేయవు, ఏం చేస్తావు? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది? తెలంగాణ వదిలిపెట్టి ఎందుకు చేయట్లేదు? కర్ణాటక ఎందుకు చేయట్లేదు? ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ కర్ణాటక కూడా నడిచింది కదా, మహారాష్ట్రలో కూడా నడిచింది కదా, ఎందుకు జరగట్లేదు? అందుకని కేంద్రం చేసినంత మాత్రం రాష్ట్రాలు చేయాలనే ఉన్నది. అందుకని ఇప్పుడు ఇది చేసి వదిలేస్తున్నారు వాళ్ళు. అంటే ఉన్నటువంటి హామీ గ్యారంటీని నిర్వీర్యం చేసేటటువంటి కుట్రను ఒక ప్రణాళికాబద్ధంగా పేదల మీద పగబట్టి, అందులోనూ బలహీన వర్గాల మీద పగబట్టి చేస్తున్నటువంటి స్కీమ్ ఇది. ఓకే, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి స్కీమ్. దీంట్లో 2 లక్ష్యాలు. ఒకటేమో ఆర్థికంగా కింది వర్గాలను తొక్కేయడం, రెండోదేమో రాజకీయ సిద్ధాంతంగా భావజాలం పరంగా ఆధిపత్య వర్గాల భావజాలాన్ని బలోపేతం చేయడం అనే పెద్దలో పేరు మార్పులో ఉన్నది. ఇవి 2 లక్ష్యాలు. రాబోయే రోజుల్లో ప్రజల్లో ఏమైనా వీళ్ళు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అంటే ఈ చట్టం అమలు కాకపోతే ఏమైనా నిరసన వ్యక్తం అవుద్దేమో. సో ఇప్పటివరకు అయితే అంత పెద్ద స్థాయిలో సరే చర్చ ఉంది తప్ప రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేంత పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఇది జరగకపోవడం వల్ల మాకు నష్టం జరిగింది అనేటటువంటి వాళ్ళు ఎవరు? ఏ వర్గాల ప్రజలు? అదే అంటున్నా. వాడు 2 పూటల తిండికి లేనటువంటి వాడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే టైం ఎక్కడ ఉంటుంది? పరిస్థితి ఎట్టుంటుంది? ఆ పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఇది ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు. దీని మీద స్పందించాల్సింది పేదోడు కాదు, పేదోడి కంటే ముందు బుద్ధిజీవులు, జ్ఞానం ఉన్న వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు. వాడు ఏ రాజకీయ నిర్మాణంలో ఉండని ఇక్కడ నీ వర్గాన్ని చంపేస్తున్నాడు వాడు, బానిసలుగా మారుస్తున్న చట్టాలను చేస్తుంటే నోరు మూసుకొని రఘును బెల్లయ్య నాయక్ కూర్చుంటే అర్థమైంది.